గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలు మీరందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 11వ తారీఖు జనవరి 2026 నుండి 17వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పట్ల కానీ, వ్యాపారాల పట్ల కానీ, చేసేటటువంటి పని ఎద్దు కానీ అన్ని రంగాలలోనూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. భూ వివాదాలు, క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి భూములు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, ఏదైనా గృహాలు కట్టేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే కొత్త వ్యక్తులతోటి డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా నష్టపోతారు. లావాదేవీలు జరపడం కూడా మంచిది కాదు. మాట పట్టింపులు, మొండితనము, దురుసుతనము, కోపంగా మాట్లాడడము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త. బంగారం వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ, తాళాలు కానీ జాగ్రత్తగా చూసుకోండి. పడిపోయే దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతుంటారు. జాగ్రత్త. బాధ్యత లేకపోతే కనుక ఏ పని సజావుగా సాగదు. మీకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మీకు సహకరించే వారి మీదే కోపపడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేసినట్లయితే వాళ్ళు మీకు దూరం అవుతారు. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. భూములు, గృహాలు లేదా ఇలాంటివి ఏమైనా కొనేటప్పుడు, ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త, అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త. లిటిగేషన్లు ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోవడానికి మంచిది. ఇక ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి. మిత్రుల ద్వారా వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు. క్రయ విక్రయాలు, లిఖితపూర్వక వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి డబ్బులు చాలా అదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. ఆరోగ్యం విషయంలో కానీ లేదా అనారోగ్య సమస్యల విషయంలో కానీ ఎక్కువగా అశ్రద్ధ చూపినట్లయితే దీర్ఘకాలిక రోగాలు పెరిగిపోతే జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. వస్తువులు, వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో పిల్లల వల్ల కూడా, పెద్దల వల్ల కూడా మీకు ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. అప్పుల బాధలు, వీటి వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రావడం కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడం కూడా మానసిక ప్రశాంతత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇక శారీరక వ్యామోహాలు కానీ, కోరికలు కానీ అతిగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, విపరీతమైనటువంటి నరఘోష కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. అలాగే వివాహ సంబంధాలు కానీ లేదా రిలేషన్షిప్స్ కానీ నత్తనడగ్గా వ్యవహారం సాగే అవకాశం కనపడుతుంది. వివాహాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. అనవసరమైన గొడవలకి, వాటికి దూరంగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి అనుమానపు ఆలోచనలు, చికాకులు కనపడుతున్నాయి. ఇక గృహ నిర్మాణ పనుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగేలా కనపడటం లేదు. ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులకి చదువు పట్ల సరైన ఆశయం లేకపోవడం, సరైన గోల్స్ లేకపోవడం లాంటి వల్ల చదువు ఆటంకాలు కనపడుతున్నాయి. శ్రద్ధ తగ్గే అవకాశం కనపడుతుంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోయే అవకాశము, టెన్షన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ వ్యాపారాలు లేకపోవడంతో సరిగదా, వ్యాపార లాభాలు లేకపోవడం సరిగదా, వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు, నష్టాలు కూడా కనపడుతున్నాయి. అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశం కనపడటం లేదు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ